శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు ఘనంగా జరుపుకుంటారు. ఇది విశ్వ బ్రాహ్మణుల కోసం అత్యంత పవిత్రమైన, గౌరవనీయమైన పండుగ. వాసవి అమ్మవారు ధర్మ, శాంతి, అహింసకు ప్రతీక. ఆమె చేసిన అగ్ని ప్రవేశం ద్వారా నాటి రాజ్యాన్ని రక్తహీనంగా రక్షించింది. ఆమె జయంతి రోజు కుటుంబ సమైక్యత, కుల ఐక్యతకు ప్రతీకగా భావిస్తారు. ఈ రోజున సాధారణంగా వాసవి అమ్మవారికి పూజలు, హోమాలు నిర్వహిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక అలంకారాలు, శోభయాత్రలు ఉంటాయి. భక్తులు ఉపవాసం ఉండి సత్యనారాయణ వ్రతం వంటి పూజలు కూడా చేస్తారు. అన్నదానం, దాన ధర్మాలు నిర్వహించడం ద్వారా సమాజ సేవలో పాల్గొంటారు. వాసవి జయంతి సందేశం ఏమిటంటే, అమ్మవారు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ధర్మం కోసం మన ప్రాణాలే త్యాగం చేయాలన్నా వెనకాడకూడదు, కానీ అది అహింస మార్గంలో ఉండాలి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు విశ్వశాంతికి ప్రతీకగా అహింస మార్గాన్ని ప్రబోధించిన దేవి. ఈమె కథ క్రీస్తు శకం 10వ శతాబ్దం నాటిదిగా భావిస్తారు. ఆమె ఆవిర్భవించిన స్థలం ఆంధ్రప్రదేశ్లోని పెనుకొండగా గుర్తించబడుతుంది. ఇది వాసవిపురిగా కూడా ప్రసిద్ధి చెందింది. వాసవి అమ్మవారు అగ్నికుల క్షత్రియులైన విశ్వవానికుల వంశానికి చెందారు. ఆమె తండ్రి విశ్వసేనులు పెనుగొండ రాజు ధర్మవంతుడు. వాసవి అమ్మవారు రూప, సౌందర్యం, విజ్ఞానం, ధర్మపరాయణతలో అద్భుతంగా పెరిగారు. ఒకసారి రాజాదిరాజుడు వాసవిని వివాహం చేసుకోవాలని ఆశించగా ఆమె అది అంగీకరించలేదు. ఎందుకంటే అతడు వయస్సులో పెద్దవాడు మరియు రెండో పెళ్లి చేసుకోవడమే ఆమె ధర్మానికి విరుద్ధంగా భావించింది. తండ్రిని, కులాన్ని కాపాడేందుకు ఆమె అగ్నిప్రవేశం చేయాలని నిర్ణయించుకుంది. వాసవి అమ్మవారు తన తల్లి మరియు మరో 102 కుటుంబ పెద్దలతో కలిసి అగ్నిప్రవేశం చేసి అహింసాత్మకంగా ఆ రాజుని ప్రతిఘటించారు. ఆమె త్యాగం వల్ల కుల సమ్మేళనం, ధర్మనిష్టకు గౌరవం పెరిగింది. శ్రీ వాసవి అమ్మవారు ఇప్పుడు విశ్వ బ్రాహ్మణ సంఘాల ఆధ్యాత్మిక దైవంగా పూజింపబడుతున్నారు. ప్రతి సంవత్సరం వాసవి జయంతి సందర్భంగా ఆమెను ఘనంగా ఆరాధిస్తారు.